భారతదేశంలో అనేక రకాల శాస్త్రీయ సాంప్రదాయ నాట్య విధానాలున్నాయి. అయితే అన్నిటిలోనూ భరతనాట్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీనికి కారణం ఈ నాట్య విధానం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని కలిగి ఉండటమే. అటువంటి భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించింది మంగళూరుకి చెందిన విద్యార్థిని. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ఘనతని సాధించింది మంగళూరు స్టూడెంట్. BA లాస్ట్ ఇయర్ చదువుతున్న రెమోనా ఎవెట్ పెరీరా శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యాన్ని సుదీర్ఘంగా ప్రదర్శించింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. 170 గంటల పాటు భరతనాట్యాన్ని అసాధారణ రీతిలో ప్రదర్శించింది. జూలై 21న ప్రారంభించిన ఈ ప్రదర్శన ఒక వారం తర్వాత అంటే జూలై 28న ముగిసింది. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం భరతనాట్యం ప్రదర్శించిన మొదటి వ్యక్తిగా రొమేనా నిలిచింది. ప్రతి 3 గంటలకు ఒకసారి 15 నిమిషాలు మాత్రమే విరామం తీసుకుందని, అయినా తనలో శక్తి తగ్గలేదని, స్ఫూర్తి కొనసాగిందని చెప్పారు. అయితే రొమేనా తాను 7 రోజులు డాన్స్ చేస్తానని పట్టుబట్టిందట. రొమేనా భరతనాట్య ప్రయాణం ఆమె 3 ఏళ్ల వయసు నుంచి మొదలైందట. 2019లో అరంగేట్రం చేసిందట. అయితే డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ వీడియోలకు స్పందించారు. అందులో ఎక్కువ మంది భారతదేశంలో మనం కోరుకునే స్త్రీవాదం ఇదే అని వ్యాఖ్యానించారట.